గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం. అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనంలోని మొదటి భాగము. వారికి తెలియకుండా చేటు వారి మీదకి వచ్చునుగాక. చేటు అంటే కీడు. తెలియకుండా కొన్ని పరిస్థితులలో కీడులు సంభవిస్తూ ఉంటాయి. అవి చాలా పెను తుఫానులుగా మారి మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఆ సమయంలో చాలా నష్టపోతారు. చాలా శ్రమలకు గురి అయి అవమాన పాలై పరిస్థితిలాగానే ఉంటుంది. అర్థం కాదు అసలు ఈ శ్రమలు, కీడు ఎలా సంభవించినది అనేది కూడా తెలియని పరిస్థితిగా ఉంటుంది. తెలిసి ఏదైనా ఒక ఉపద్రవం వస్తే వాటిని ఎదుర్కొనటానికి ఏదోలా ప్రయత్నం చేయవచ్చు. కానీ ఏమాత్రం సూచనలు లేకుండా వచ్చే కీడును ఎదుర్కొనటం చాలా కష్టం. మరి ఎలా, ఏం చేయాలి? ఈ విధంగా నష్టపోవాల్సిందేనా? ప్రత్యామ్నాయం లేదా? ఉంది. అది ఏమిటంటే, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కరోనా సమస్యను ఉపమానంగా చూడొచ్చు. ఈ సమస్యను జయించటం ఎలా? తెలియకుండా మన జీవితాలలో సంభవించే పరిస్థితులను ఎదుర్కొనటం కూడా అంతే. అదేమిటంటే తగు జాగ్రత్తలు తీసుకొనటమే. అంటే ఏమిటంటే నీతిమంతులతో వాయిద్యం ఆడకుండా, వారి ప్రాణాలను ఆయాసపరచకుండా ఉండటమే. రోగం కానీ వ్యాధి కానీ వచ్చిన తరువాత బాధపడేదానికన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకొనటం, కీడు సంభవించకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకొనటం కూడా అంతే. ఎవరి జీవితాలలోనైనా సరే తెలియకుండా చేటు వారి మీదకి రావటానికి గల కారణము నీతిమంతుల జీవితాల మీదకి అన్యాయంగా రేపబడుటయే. నీవు అనుకొనుచున్నావు, నేను ఇప్పుడు నీతిమంతుల మీదకు ఎప్పుడూ వెళ్ళలేదే, వారిని నేనేమీ అనలేదే అని. నీకు తెలియకుండానే చేటు నీ జీవితంలో చోటు చేసుకుంది అంటే దానికి అర్థం ఆ చేటు, ఆ కీడు ద్వారా శ్రమపడుతున్నావు అంటే అర్థం నీకు తెలియకుండానే నీతిమంతులు మీద నీవు దుర్భాషలు మాడటమో, అబద్ధపు మాటలు మాట్లాడటమో జరిగి ఉంటుంది. దానికి సాక్ష్యం నీవు అనుభవించుతున్నటువంటి కీడే. దీనికి విరుగుడ ఒక్కటే, అది ప్రభు పాదాల యొద్ద నీ తప్పు ఒప్పుకొనుటయే. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. అప్పుడు ఆ మనుషుడు తనకు తెలియకుండానే చేటు వారి మీదికి వచ్చింది. ఆ మనుషుడు చనిపోయాడు. ఆ మనిషిని జీవితము నాశనమైపోయింది. అతని భవిష్యత్తు లేకుండా పోయాడు. అతని భార్య పేరు నయోమి. ఆ కుటుంబంలో ఊహించకుండా సంభవించిన పరిస్థితులను గూర్చి ఆలోచిస్తే చాలా బాధాకరముగా ఉంటుంది. రూతు గ్రంథము యందు 1వ అధ్యాయం చాలా బాధను కలిగిస్తుంది. కారణం ఆ మనుషుడైనటువంటి బెత్లెహేమును వదిలి వెళ్ళుటయే. దేవుడు ఏర్పాటు చేసిన స్థలము విడిచి వెళ్ళుటము, దేవునిని కాదనటమే ఈ జీవితాలలో ఎన్నో సమస్యలకు కారణము. కరువు వచ్చిందని ఎప్పుడూ దేవుని కానీ, దేవుని ఏర్పాటును కానీ, దేవుని ఉంచినటువంటి స్థలమును కానీ విడిచి వెళ్ళకూడదు. అవే కదా మనకు రూతు 1వ గ్రంథమునందు 1వ అధ్యాయములో నేర్పించే పాఠం. బెత్లెహేమును వెళ్ళిన నయోమి కుటుంబం నష్టపోయింది. నష్టపోయిన రూతు నయోమిని హత్తుకొని వెంబడించటం వలన రూతు దీవించబడినది. నయోమి నష్టపోయింది, నయోమిని వెంబడించిన రూతు దీవించబడినది. ఎంతగా ఆశీర్వదించబడిందంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీదకి అడుగుపెట్టే వంశావళిలో ఆమె పేరు ఉండటం చాలా గొప్ప సంగతి. ప్రార్థన.
ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మా జీవితాలలో సంభవించేటటువంటి కీడు, ఆ పరిస్థితులలో నాయన చోటు చేసుకునేటటువంటి చేదు అనుభవాలు ఎందుకో అన్నట్టుగా మేము ఉండగా, దేవా, ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మీ బిడ్డలు ఎవరైతే వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు జరిగించండి. మీ వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. ఈ దినము జీవించుతున్నటువంటి సమయంలో ఏ కీడుకి గురి కాకుండా మీరే ప్రభువా మా చుట్టూ మీ అగ్నిజ్వాలల ప్రాకారములలాగా నిలబెట్టమని, నీ బిడ్డల యొక్క అనుదిన పనులన్నింటిలో మీ దీవెన ఆశీర్వాదం ఉంచి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునికే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.